ఈ నెల 20వ తేదీన అఖిల భారత కెమిస్ట్ల సమైక్య తలపెట్టిన ఆల్ ఇండియా సమ్మె విజయవంతం చేయాలని తూర్పుగోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అఖిల భారత కెమిస్ట్ల సమాఖ్య పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం ఆల్ ఇండియాలో మెడికల్ షాపుల యజమానులు సమ్మె చేస్తున్నట్టు ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్, ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు స్థానిక కృష్ణానగర్ లో ఉన్న అసోసియేషన్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకటరాజు, రాజమండ్రి అధ్యక్షుడు పిల్లా బాల మాట్లాడుతూ ఆన్లైన్ లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్ తో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు మెడికల్ షాపులు హోల్సేల్ అండ్ రీటైల్ బంద్ చేస్తున్నట్టు తెలిపారు. ఐఎంఏను కలిసి విన్నవించామని, దీనితో ఆసుపత్రుల్లో మెడికల్ షాపులు కూడా బంద్ చేస్తారని, వాటితో పాటు మెడ్ ప్లస్, అపోలో, లైఫ్ వంటి మెడికల్ షాపులు కూడా తమకు సహకరించేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. కెమిస్ట్ల జీవనాధారం ప్రజారోగ్య పరిరక్షణకు జరుగుతున్న ఈ సమ్మెకు అందరూ సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 2250 మెడికల్ షాపులు ఉన్నాయని, అవన్నీ బంద్ చేస్తారని అన్నారు. నగరంలోని 4 ప్రధాన కూడళ్లలో 4 దుకాణాలు తెరిచి ఉండడంతో పాటు మండలాల్లో కూడా మందుల విక్రయం విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరిస్తామని వివరించారు. ఈ డిమాండ్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ సానుకూల స్పందన రానందున తప్పనిసరి పరిస్థితుల్లో దుకాణాలు మూసి సమ్మెకు వెళ్తున్నామని తెలిపారు. ఆ రోజు ఆనం కళాకేంద్రం నుంచి దేవీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఇతర ప్రతినిధులు పిండి గణపతి, కె శ్రీనివాసరావు, సిహెచ్ ఫణీంద్ర, వై లీలాధర్, కృష్ణ, గుప్తా, వీరబాబు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకున్నప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేయడం, సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేయడం, ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా కూడా నేను వచ్చాను జరిగింది. ఈ బంద్ అనేటువంటిది తప్పని పరిస్థితుల్లో పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మా సర్వైవల్ గురించి, ప్లస్ మా సర్వైవల్తో పాటు ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంచుకుని మేము ఈ బంద్కి కారణాలు మీకు తెలియపరుస్తున్నాం. కారణం ఏంటంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1945, రూల్స్ దేర్ అండర్ 1947. దీని ప్రకారం ఈ పాలసీ నిమిత్తం ఈ యాక్ట్ని ఎమెండ్ చేయాలి. ఎమెండ్ చేయకపోయినట్టయితే ఈ పాలసీ వాళ్ళు అనుకున్న విధంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు కనుక ఒక జీవో తయారు చేశారు. 817 జీవో నెంబర్ ఆఫ్ 2018. ఈ డ్రాఫ్ట్ బిల్లు, దిస్ ఈస్ కాల్డ్ ఏ డ్రాఫ్ట్ బిల్ కాల్డ్ ఫర్ కామెంట్స్ ఫ్రమ్ ది పబ్లిక్. అంటే ఈ బిల్లు వాళ్ళు డ్రాఫ్ట్ బిల్లు రిలీజ్ చేసి పబ్లిక్ నుంచి కామెంట్స్ అండ్ స్పెషలిస్టుల నుంచి అందరి నుంచి కూడా కామెంట్స్ కాల్ఫర్ చేశారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఎంత విస్తృతంగా, ఎంత డీప్గా జరిగినాయి అంటే ఇప్పటికీ కూడా డ్రాఫ్ట్ బిల్లు రూపంలో పాస్ చేయలేదు పార్లమెంట్లో. అంటే ఈ బిల్లు, ఈ పాలసీ డ్రాఫ్ట్ బిల్లుని, అంటే జీవో నెంబర్ 817/2018 చేసినటువంటి బిల్లుని మేము దీన్ని నిరసన తెలుపుతూ, వ్యతిరేకిస్తూ ఈ డ్రాఫ్ట్ బిల్లు వచ్చేటువంటి ఇబ్బందుల్ని గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని విత్డ్రా చేయమని మేము కోరుకుంటున్నాం. దాంట్లో సార్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మా ఆల్ ఇండియా సంఘం పిలుపు మేరకు, మా స్టేట్ సంఘం ఆదేశాల నిమిత్తం రేపు మే 20వ తారీఖున కొన్ని ప్రధానమైన డిమాండ్స్తో మేము బంద్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆన్లైన్లో మందుల అమ్మకం నిలిపేయాలనేది. దానివల్ల ఏంటంటే రకరకాల దుష్ఫలితాలు రావడంతో ప్రజలు అసౌకర్యం కలగడం, దానివల్ల ట్రేడ్ మీద కూడా ఆ మచ్చ రావడం, ఇవన్నీ ఉండడం వలన ఈ ఆన్లైన్ మందులు అమ్మకాన్ని నిలిపేయాలని చెప్పడం ఒకటి. అదేవిధంగా టోటల్గా
ఈ ఆన్లైన్ మందులు అత్యధికంగా కార్పొరేట్ షాపులు ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నాయో ఆ డిస్కౌంట్ ఇవ్వడం అనేది తగదు కాబట్టి అది కూడా రద్దు చేయాలని చెప్పి చెప్పడం ఒకటి. అదేవిధంగా భవిష్యత్తులో ఏది కూడా ఈ నకిలీ మందుల అమ్మకాలను నిలిపేయాలని చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా స్పూరియస్ డ్రగ్స్ రాకుండా మేము దాన్ని చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్ వారు ట్రేడ్లోకి అది రాకుండా మా మీద మచ్చపడకుండా మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ మీకు తెలియజేసుకుంటూ ఈ రేపు 20వ తారీఖు బంద్ సందర్భంగా మేము తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఆ రోజు రాజమండ్రి అర్బన్ వరకు 4 సెంటర్లుగా డివైడ్ చేసి ఈ 4 సెంటర్లకి 4 పెద్ద షాపులకి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడన్నా ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తే మీ దృష్టిలోకి వచ్చినట్టయితే మేము కొన్ని నెంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కానీ మీరు కాల్ చేస్తే మేము దగ్గరుండి వారికి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి మీ ద్వారాగా మేము పబ్లిక్ అంతా కూడా తెలియజేస్తున్నాం. మండలాల వైజ్ కూడా ప్రతి మండలానికి ఒక్కొక్క షాపు మేము ఏర్పాటు చేస్తాం, మండలాలు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా. కానీ ఏది ఏమైనా ఆల్ ఇండియా పిలుపు మేరకు పూర్తి బంద్ అనేది మంగళవారం రాత్రి 12 గంటల నుంచి బుధవారం రాత్రి 12 గంటల వరకు ఈ పూర్తి బంద్ మేము పాటిస్తామని చెప్పి మీ ద్వారాగా పబ్లిక్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఎక్కడ కలగకుండా మేము ఆ నెంబర్లో ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడే మా డిపార్ట్మెంట్ మా డెప్యూటీ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే లోపల ఉన్న ప్రజాప్రతినిధులకు అలాగే కలెక్టర్లతో మనం ఈ మెమరాండం ఇచ్చి ఈ బంధువులు మాకు సహకరించమని చెప్పేసి వాళ్ళని కూడా కోరడం జరుగుతుందండి. ఈ మందులు ఎవరు కూడా ఏ కెమిస్ట్ కూడా తయారు చేయండి. నకిలీ మందు వస్తుంటే నకిలీ మందులు పర్యవేక్షణ చేయాలంటే డబ్బు డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు పర్యవేక్షణ చేసి వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే నకిలీ కాదు సార్, నకిలీ మందులు అనేది మాకు తెలియదు. మీరు అమ్మిన తర్వాత నకిలీ మందులు అని చెప్తారు.